ఇండియా మయన్మార్ మూడు కలిసి ఇందాక లాస్ట్ పాయింట్ దీపు అని చెప్పారు కదా, ఈ దీపు అనేటువంటి కనుమ ప్రాంతం దగ్గర ఈ ప్రాంతం మూడు దేశాలకు సరిహద్దుగా ఉంది, ట్రై జంక్షన్ గా ఉంది. ఏంటి ప్రాంతం పేరేంటి? వెరీ గుడ్. ఇది ఇండియా చైనాకు సంబంధించినటువంటి రిలేషన్స్ చూస్తుంది. నెక్స్ట్ ఉన్నటువంటి కంట్రీ ఏంటి? నేపాల్. ఇండియా చైనా నేపాల్ ఇండియా నేపాల్ రిలేషన్స్ చూస్తే ఇండియా నేపాల్ కి మధ్యలో ఒకటే ఒక డిస్ప్యూట్ ప్రాంతం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇండియా ప్రాంతం ఏంటి? ఉత్తరాఖండ్. ఏంటిది? ఉత్తరాఖండ్ ప్రాంతం. రైట్. ఈ ఉత్తరాఖండ్ కి ఇండియాకి బార్డర్, నేపాల్ కి బార్డర్ గా డిసైడ్ చేసినటువంటి నది పేరు ఏంటి అంటే కాళీ నది లేదా శారదా నది. అర్థమైందా? ఈ నదిని రెండు దేశాలకు బార్డర్ గా డిసైడ్ చేసుకున్నాం. కానీ యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఈ నది తర్వాత కాలంలో తన రూట్ ని మార్చుకుంది. రూట్ అంటే మియాండరింగ్స్ ఉంటాయి. మియాండరింగ్స్ అంటే నది కొంచెం సార్లు తన రూట్ మార్చుకొని ప్రయాణిస్తుంది. మార్చుకొని ప్రయాణించడం వల్ల ఒకవేళ నది కనుక ఇటు రూట్ మారింది అనుకో, ఈ లోపల నుంచి ప్రయాణించింది అనుకో, ఇండియాకి కొంత ప్రాంతం కలిసి వచ్చినట్టు ఇక్కడ. అవునా? ఒకవేళ ఇచ్చే జరిగింది అనుకో, ఈ ప్రాంతం ఎవరు కలిసి వచ్చినట్టు. కానీ జాగ్రఫికల్ లొకేషన్స్ ప్రకారం అది తీసి వదులుతామా మనం ఏ ప్రాంతాన్నైనా కూడా. రైట్. ఈ నది ఎట్లా జరిగినా సరే ఈ నదిని నేపాల్ ఏం చేస్తుంది, నాది అని చెప్పేసి తన పొలిటికల్ మ్యాప్ లో చూపించింది. ఇండియాకు పోతాం అట్లా చూపిస్తుంది, ఇది నాది అని చెప్పేసి ఇండియాకి చూపిస్తుంది. అందుకే ఈ ప్రాంతం మధ్య గొడవ నడుస్తుంది. ఈ ప్రాంతానికి మీద మళ్ళీ ఏ దేశం ఉంది? చైనా. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కాలాపాని అంటారు. ఏ ప్రాంతం? ఇది కూడా ఒక ట్రై జంక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేపాల్కి ఇండియాకి దేనికి? చైనాకి మధ్యలో ఒక ట్రై జంక్షన్ ఇక్కడ, ఒక ట్రై జంక్షన్ ఇక్కడ, ఒక ట్రై జంక్షన్ అక్కడ. మూడు ప్లేస్లలో చైనా కామన్, ఇండియా కామన్. వేరే దేశాలు మారుతాయి. ఆడనైతేనేమో మయన్మార్, ఇక్కడైతేనేమో భూటాన్, ఇక్కడైతేనేమో నేపాల్. ఇది ఇండియా నేపాల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్. మరి ఇండియా నేపాల్ కి మధ్యలో చైనా చూసినాం కదా, ఏ స్టేట్స్ ఉన్నాయి దీనికి? ఇండియాకి నేపాల్ కి అంటే చెప్పండి, మీకు తెలిసిన చెప్పండి. బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ సిక్కిం. దీనికి ఒక కోడ్ చెప్తాను చూడండి. రైట్. సుబ్బు చూడు, సరిపోయిందా? ఓకేనా? నెక్స్ట్ ఇది నేపాల్ సంబంధించి. నెక్స్ట్ కంట్రీ ఏంటి మనకి ఇక్కడ? నెక్స్ట్ కంట్రీ ఏంటి ఇక్కడ? భూటాన్ తో చూద్దాం. రైట్. భూటాన్ తో ఇండియాకి ఎటువంటి వివాదాలు లేవు. అర్థమైందా? భూటాన్ మంచి ఫ్రెండ్ ఇండియా. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎటువంటి వివాదాలు లేవు. ఏమున్నా కూడా ఈ డోకలాం ఇష్యూలో వాళ్ళు మనకు సపోర్ట్ గా ఉన్నారు, మనం వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నాం. రైట్. అభివృద్ధి పెడితే నెక్స్ట్ మిగిలినటువంటి కంట్రీ ఏంటి ఇక్కడ? మయన్మార్, బంగ్లాదేశ్. మయన్మార్కి వచ్చి చూద్దాం. మయన్మార్ లో ఏం జరుగుతుంది? మయన్మార్ నుంచి ఇండియాలోకి కొంతమంది అక్రమంగా చొరబడతారు. అక్రమంగా వస్తారు, వలసలు వస్తారు. ఆ వలస వచ్చినటువంటి వాళ్ళని మనం ఏ పేరుతో పిలుస్తామంటే రోహింగ్యాలు. రోహింగ్యాస్. ఓకేనా? రైట్. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎక్కడికి వస్తారు? సారీ, మయన్మార్ నుంచి ఎక్కడికి వస్తారు? ఇండియాలోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళు. రైట్. వాళ్ళని ఏమని పిలుస్తాం మనం? రైట్. ఇక్కడ ఉన్నటువంటి ట్రై జంక్షన్ పేరేంటి? ఏ స్టేట్స్ దీంతో సరిహద్దు కలిగి ఉన్నాయి? స్టేట్స్ అంటున్నాడే. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. చూడండి, అన్నా మమ్మీ అని రాసలేదా? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం 4 స్టేట్స్ ఇక్కడ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఏమంటాం? రిఫ్యూజీలను ఏమంటాం మనం? రోహింగ్యాలను పిలుస్తాం, శరణార్థులు. రైట్. దీని తర్వాత ఇంకొక మిగిలినటువంటి దేశం ఏంటి? బంగ్లాదేశ్. రైట్. అత్యంత పొడవైన సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి? బంగ్లాదేశ్. అత్యంత పొడవైన సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం బంగ్లాదేశ్. ఆ డిస్టెన్స్ ఎంత? 4096 కిలోమీటర్స్. రైట్. ఈ బంగ్లాదేశ్ ఏర్పడిన టైంలో
ఇక్కడ నుంచి కూడా కొంతమంది భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఈ ఎంటర్ అయిన వాళ్ళని ఏమని పిలుస్తాం అంటే చెక్ మాల్ పిలుస్తాం. వాళ్ళని ఏమని పిలుస్తాం? చెక్ మాల్ అని పిలుస్తాం. అర్థమైనా? రైట్. దీని తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అని అడుగుతారు క్వశ్చన్. బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అంటే ఏం చెప్పాలి మనం? చెప్పండి. పశ్చిమ బెంగాల్, మిజోరాం, అస్సాం, మేఘాలయ, త్రిపుర. రైట్. మన ప్రధానమంత్రి ఏటీఎం. అర్థమైందా? పిఎం ఏటీఎం. సార్ మరి ఇందులో ఈస్టర్న్ కంట్రీస్ లో ఎంతో స్టార్ట్ అయ్యేటువంటి 3 కంట్రీస్ ఉంటాయి, 3 స్టేట్స్ ఉంటాయి. ఏం స్టేట్స్ అవి? మణిపూర్, మిజోరాం, మేఘాలయ. మరి ఇలా 2 వచ్చినాయి కదా, మరి ఇదే తగ్గుతూ పెట్టుకోవాలి అంటే ఇది ఏంటిది? ఏటీఎం లో మనీ లేవు. అర్థమైందా? ఏ స్టేట్ తీసేస్తే దాంట్లోంచి? మిజోరాం, మేఘాలయ అనేటువంటి 2 స్టేట్స్ మాత్రమే దీనికి సరిహద్దు కలిగి ఉంటాయి. వీటితో పాటు మిగిలిన మొత్తం ఎన్ని స్టేట్స్? 5 స్టేట్స్. 5 స్టేట్స్ లో మిజోరాం, మేఘాలయ ఉంటాయి, మణిపూర్ మాత్రం ఉండదు. కానీ ఇండియా బంగ్లాదేశ్, ఈ ఇండియా బంగ్లాదేశ్ సంబంధించిన రిలేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ అతి తక్కువ డిస్టెన్స్ ఉంది కదా మనకి సరిహద్దు, అంతేనా? తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి చేరుకోవడానికి అంటే ఈస్టర్న్ స్టేట్స్ చేరుకోవడానికి మనకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ దేశం ఏంటి, రూట్ ఏంటి అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ తో మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏం కుదుర్చుకున్నాం అంటే ఇక్కడ బంగ్లాదేశ్ పక్కన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ పేరు ఏంటి? వెస్ట్ బెంగాల్. అవునా? వెస్ట్ బెంగాల్ రాజధాని ఏంటి? కోల్కతా. ఈ కోల్కతా ప్రాంతం నుంచి మనకు బంగ్లాదేశ్ రాజధాని ఏంటి? ఢాకా. ఢాకా. రైట్. ఈ ఢాకా బంగ్లాదేశ్ కి కొంచెం భుజం మీద కూడా పోరాడు కూర్చున్నట్టుంటుంది ఒక రాష్ట్రం. ఏంటి అది? ఏం రాష్ట్రం? మేఘాలయ. మేఘాలయ రాష్ట్ర రాజధాని ఏంటి? రైట్. ఒక పోరాన్ని భుజాల మీద కూర్చున్నట్టు ఒక పోరాన్ని సంకకెత్తుకున్నట్టుంటది. ఈడో దేశం. ఏ దేశం? సారీ, రాష్ట్రం. ఏ రాష్ట్రం? త్రిపుర. త్రిపుర రాజధాని ఏంటిది? అగర్తలా. అర్థమైందా? రైట్. ఇండియాకి బంగ్లాదేశ్ కి జరిగిన ఒప్పందం ప్రకారం కోల్కతా టు ఢాకా, ఢాకా టు షిల్లాంగ్ ఒక రోడ్ లైన్, కోల్కతా టు ఢాకా, ఢాకా టు అగర్తలా ఇంకొక రోడ్ లైన్, 2 రోడ్ లైన్ల నిర్మాణం జరుగుతుంది. త్రూ బంగ్లాదేశ్ మనం ఈస్టర్న్ స్టేట్స్ కి వెళ్ళిపోతున్నామా లేదా? రైట్. సో ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ మనం ఆల్టర్నేట్ గా రూట్స్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఆక్రమించకూడదని. ఎవరికి ఏం కదా అంత అవకాశం. ఇట్లా రూట్స్ కన్స్ట్రక్షన్ చేస్తా ఉంది. ఇక్కడ భారతదేశానికి ప్లస్ బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి 2 రివర్స్ ఉంటాయి. ఒకటి ఫెనీ రివర్, ఇంకోటి రిహాండ్ అని ఉంటాయి. ఈ 2 నదుల పైన కూడా మనకు ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతా ఉంది. ఆ బ్రిడ్జ్ పేరు మైత్రి సేతు. ఏ పేరు? ఇది బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి విషయం. ఇండియా అండ్ ల్యాండ్ వార్స్ అంటే ఉనికికి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఇదే అయిపోయింది. ఓకేనా? రైట్. అత్యంత ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి? సెకండ్ ప్లేస్ లో చైనా, థర్డ్ ప్లేస్ లో పాకిస్తాన్. చాలు. లాస్ట్ ప్లేస్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ ఏంటి? సరిపోతుంది. ఇది మనకు సంబంధించినటువంటి అంశం. ఈ రోజుతో ఈ టాపిక్. నెక్స్ట్ క్లాస్ లో ఫిజియోగ్రఫీ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఏమైనా డౌట్సా? డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే చెప్పాలి. డౌట్స్ ఉంటే చెప్పాలి. అవును. ఇరాక్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర
ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం? ఆఫ్ఘనిస్తాన్ లో కాదు, మనము యాక్చువల్ గా ఈ ప్రాంతంలో ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ ఉంది కదా ఇండియాకి సంబంధించి ఈ ప్రాంతం తక్కువ కోసం మనకు ఉన్నటువంటి దేశం పేరేంటి? ఇక్కడ పాకిస్తాన్. పాకిస్తాన్ పక్కనే ఇరాన్. ఇరాన్ ఉంది కదా, ఇరాన్ లోపల చాబహార్ పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. చాబహార్ పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ చాబహార్ పోర్ట్ నుంచి గుజరాత్ లో ఇట్లా ఉంది కదా, గుజరాత్ దగ్గర ఈ ప్రాంతంలో మనకు కాన్లా అనేది ఇంకొక పోర్ట్ ఉంటుంది. ఈ చాబహార్ పోర్ట్ నుంచి కాన్లా పోర్ట్ చేరుకోవడం ఈజీ. అర్థమవుతుందా? ఈ ప్రాంతాన్ని కనుక మనం టైట్ చేయగలిగినాం అనుకో, ఇక్కడ పాకిస్తాన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనేటువంటిది భారత్ వేసినటువంటి స్కెచ్. అర్థమైనా? రైట్. ఐలాండ్స్ కి సంబంధించి ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. అందరూ ఒకసారి గూగుల్లో ఎమరాల్డ్ జ్యువెలరీ అని టైప్ చేయండి. ఎమరాల్డ్ ఫాస్ట్ గా, ఎమరాల్డ్ EMERALD, ఎమరాల్డ్ జ్యువెలరీ ఫాస్ట్ గా. ప్రతి స్టేట్, ప్రతి కంట్రీకి ప్రతి స్టేట్ కి ఒక కోడ్ చెప్పినారు, కంట్రీస్ కి స్టేట్స్ కి. అర్థమైంది కదా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వచ్చిందా? రైట్. ఎట్లుందో నేను చెప్తా, నాకు చూపించాల్సిన పనిలే, నాకు తెలుసది. ఇట్లా ఒక హారం ఉంది, దాంట్లో గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. అవునా? వినాలి జాగ్రత్తగా. డార్క్ గ్రీన్ కలర్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా. డార్క్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అక్కడ అంటే, ఈ డార్క్ గ్రీన్ కలర్ స్టోన్స్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా భారతదేశానికి సంబంధించి ఈ పక్కన ఉన్నటువంటి దీవులు ఏంటి? ఈ పక్కన ఉన్నటువంటి దీవులు ఏంటి? అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవులలో ఫారెస్ట్ ఈ రేంజ్ లో గ్రీన్ కలర్ ఉంటుంది. ఎట్లా కనిపిస్తుందో అంత గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? ఇట్లా గ్రీనరీ ఉంటుంది. లక్షద్వీప్ లో అంత గ్రీనరీ కనిపించదు నీకు, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి భారతదేశంలో ఎమరాల్డ్ ఐలాండ్స్ కి ఎగ్జాంపుల్ గా ఏ ఐలాండ్స్ చెప్తాం మనం? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చెప్తాం. లక్షద్వీప్ అనేస్తే ఆన్సర్ పెట్టదు, రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి సముద్రం లోపల ఒకవేళ అగ్నిపర్వత ఉద్భేదనం జరిగితే ఈ ఉద్భేదన ఫలితంగా ఏర్పడేటువంటి పర్వతం పైకి వచ్చింది అనుకోండి, నీటి భాగం పైకి వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం దీవి అంటాం. నీటి లోపలనే ఉండిపోతే దాన్ని రిడ్జ్ అంటాం. ఉపరితలం పైకి వెళ్తే ఏమంటాం? దీవి. ఉపరితలం లోపలనే ఉండిపోతే రిడ్జ్ అని అంటాం. ఇట్లా ఈ అగ్నిపర్వత ఉద్భేదనం వలన ఏర్పడినటువంటి ఐలాండ్స్ ఏవి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. రైట్. ఇందాక చెప్పినా కదా, యాక్టివ్ వాల్కనో, ఎక్స్టెంట్ వాల్కనో చెప్పినా కదా. సేమ్ అట్లనే అండమాన్ నికోబార్ దీవులన్నీ అట్లా ఏర్పడాయి. అదే లక్షద్వీపులో ఇప్పుడు ఇది నీటి భాగం అనుకోండి, పైకి నీళ్ళకుండా ఇక్కడ ఒక రిడ్జ్ ఏర్పడింది. ఈ రిడ్జ్ పైన ఈ సముద్రంలో చనిపోయినటువంటి జీవుల కళేబరాలన్నీ కలిసి దీని మీద ఇట్లా ఈ షేప్ లో ఏర్పడుతుంది. ఈ షేప్ లో ఏర్పడడం వల్ల ఇక్కడ పెరిగినటువంటి, ఈ ప్రాంతంలో పెరిగినటువంటి ఏర్పడినటువంటి దీవులను ఏమని పిలుస్తాం మనం? లక్షద్వీపులను పిలుస్తాం. ఇవి దేనికి ఈ షేప్ ఏమంటామంటే మనం అటాల్ అంటాం. ఏమంటాం? అటాల్. లక్షద్వీపులు దేనికి ఎగ్జాంపుల్ అంటే అటాల్స్ కి ఎగ్జాంపుల్. అండమాన్ నికోబార్ దీవులు దేనికి ఎగ్జాంపుల్ అంటే ఎమరాల్డ్ ఐలాండ్స్ కి ఎగ్జాంపుల్. అవి కూడా వోల్కానిక్ ఐలాండ్స్ కి ఎగ్జాంపుల్. ఇవి వోల్కానిక్ ఐలాండ్సా? కాదు. అర్థమైంది కదా? ఇవి దేంతో ఏర్పడతాయి, ఇవి దేంతో ఏర్పడతాయి అనేది క్లియర్ గా చూసుకోవాలి. రైట్. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూడండి. మీకు ఇందాక చెప్పినట్టుగా భారతదేశంలో అత్యంత తీరరేఖ, పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏంటి? గుజరాత్. అతి తక్కువ గోవా. రైట్. అతి ఎక్కువ తీరరేఖ కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం ఏంటి మరి? చూడండి, ఏది పెద్ద కనిపిస్తుంది మీకు? అండమాన్ నికోబార్ దీవులో, లక్షద్వీపులో ఇంకేం కనిపిస్తుంది? అండమాన్ నికోబార్ దీవులు కదా. అండమాన్ నికోబార్ దీవులో అత్యంత పొడవైన తీరరేఖ కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతం. అతి తక్కువ మళ్ళీ డయూడా. అర్థమైందా? క్లియరా? అతి ఎక్కువ దేనికి, అతి తక్కువ దేనికి? ఇండియాలో అత్యంత ఉత్తరం ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? ప్రాంతం పేరు, లొకేషన్ ఏంటి? ఏంటి లొకేషన్? ఇందిరా. దక్షిణాన, ప్రధాన భూభాగంలో, తూర్పున దీపు. వెరీ గుడ్. పశ్చిమాన
తూర్పుకి పశ్చిమానికి మధ్యలో దూరం 2933. తర్వాత ఉత్తరం నుంచి దక్షిణానికి ఉన్నటువంటి దూరం రైట్ 3214. వెరీ గుడ్. 3214 కిలోమీటర్లు. అర్థమవుతుందా? రైట్. భారతదేశం ప్రపంచంలో విస్తీర్ణంలో 7వ పెద్ద దేశం అని చెప్తుంది. ఎన్నో పెద్ద దేశం? 7వ పెద్ద దేశం. మరి దీనికంటే పెద్ద ఏమున్నాయి? వెరీ గుడ్. రష్యా, చైనా, కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, భారత్. ఇంకా ఎన్ని వచ్చినాయి చెప్పాలా? ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6. ఇంకొకటే మిస్ అయినా మనం. భారత్ రాష్ట్రం ఆరోది ఏంటి చెప్పాలా? చదివి ఉన్నది పాయింట్. మీరు 2 నిమిషాలు టైం ఇస్తున్నాయి. మీరు ఎట్లా చెప్తారు చెప్తున్నారు. ఎగ్జామ్ లో మీకు ఫోన్లో చేస్తారా? గూగుల్ చేస్తుంది. చూడు ఎంత చేస్తావు. లండన్ దేశమానే. ప్రపంచంలో దేశాల పేర్లని చెప్తున్నారు. మీది ఏమైంది? ఏమైంది? ఆగలనా? వెరీ గుడ్. వచ్చిందా? గూగుల్ వచ్చిందా? ఇప్పుడు చెప్పు. ఈ కంట్రీస్ వరుసగా రష్యా, చైనా, కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, బ్రెజిల్. అర్థమైందా? రైట్. దీనికి ఒక కోడ్ రాసుకుంటాం. నా గురించి ఒక పాట వాడతారు. ఏం పాట? రైట్. సెవెంత్ ప్లేస్ ఏంటి? అర్థమైందా? ఈడ ఈ యూని ఇంకా చేంజ్ చేయొచ్చు. చాలు. అర్థమైందా? ఈ దేశాలు వచ్చినాయి కదా? అన్ని కంట్రీస్ వచ్చినాయి కదా? ఏంటి విస్తీర్ణంలో? మాల్దీవ్స్ చూసినాం కదా ఇందాక. ఇక్కడ మాల్దీవ్స్ కంటే విస్తీర్ణంలో ఇండియా 11,000 రెట్లు పెద్దగా ఉంటుంది. ఎన్ని రెట్లు? 11,000 రెట్లు పెద్దగా ఉంటుంది. అంత చిన్న కంట్రీ మాల్దీవ్స్. అర్థమైందా? తెలంగాణలో కంటే కూడా చాలా చిన్న ప్రాంతం. ఇది మన ఫిజియోగ్రఫీకి సంబంధించిన అంశం. భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఏంటి? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ దాదాపు 8 జిల్లాలతో ఒక దేశంతో సరిహద్దును కలిగి ఉంది. అర్థమవుతుందా? అత్యంత అవి ఇప్పుడు ఏం అడగడు. బిట్స్ అన్న అవుట్డేటెడ్ బిట్స్. ఇప్పుడు ఏం అడగడు. అన్ని ఏ రాష్ట్రం ఏంటి ఉంది ఏంటి కదా. రైట్. భారతదేశంలో మొత్తము తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత? 9. ప్లస్ భారతదేశంలో భూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత? 16. ప్లస్ భారతదేశంలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఎన్ని? అంటే భూ పరివేక్షిత రాష్ట్రాలు. అంటే భూభాగం, భారత భూభాగం మాత్రమే దానికి సరిహద్దుగా ఉంటుంది. వేరే భూభాగం ఉండదు. ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణ చుట్టూ మిగిలిన తెలంగాణ 5 రాష్ట్రాలు ఉంటాయి కదా. అట్లాంటి రాష్ట్రాలు ఎన్ని ఉంటాయి అంటే 5 రాష్ట్రాలు ఉంటాయి. మొత్తం కలిపితే ఎంత అయింది? ఎంత అయింది? 35 కదా. కానీ భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత? 28. 2 తేడా వస్తుందా? వస్తలేదా? ఇది కరెక్టే 5. కానీ ఇందులో 2 కంట్రీస్ కి కామన్ గా ల్యాండ్ బార్డర్ ఉంటుంది, మరైన్ బార్డర్ ఉంటుంది. ఏంటిదంటే ఆ కంట్రీస్ ఈ పక్కన వస్తే ఇక్కడ గుజరాత్ ఉందా ల్యాండ్ బార్డర్ పాకిస్తాన్ తో, మరైన్ బార్డర్ ఉందా కింద. రైట్. దాని తర్వాత ఇక్కడికి వస్తే బంగ్లాదేశ్ కి చూడండి. బంగ్లాదేశ్ పక్కన వెస్ట్ బెంగాల్ ఉంది కదా, బంగ్లాదేశ్ తో కలిసి ఉంది. వాళ్ళ కిందకి వస్తే మరైన్ బార్డర్ ఉందా లేదా? సో ఈ 2 కంట్రీస్ మొత్తం దీంట్లో 2 ఎలిమినేట్ చేస్తే ఎంత వచ్చిందా?
ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. ఎన్ని పెడతారు? ఎట్లా పెడతారు చూసారు కదా. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే ఎన్ని పెడతారా? 5. మొత్తము మరైన్ బార్డర్ కలిగి ఉన్నటువంటి స్టేట్స్ అంటే 9. ల్యాండ్ బార్డర్ ఉన్నటువంటి స్టేట్స్ అంటే 16. ఈ రకంగా చదువుకోవాలి. ఇప్పుడు మీకు మొత్తం కళ్ళు ముందు మెరుస్తుందా మెరుస్తలేదా మ్యాప్ అంతా, ఇండియా మ్యాప్ బార్డర్ లో చెప్తామా ఒకసారి మ్యాప్ మొత్తం మళ్ళీ. రైట్, గుజరాత్ దగ్గర స్టార్ట్ చేద్దాం, కింద నుంచి వద్దాం. మరైన్ స్టేట్స్ చెప్తాం. గుజరాత్, నెక్స్ట్ కింద కానీ మహారాష్ట్ర, వెరీ గుడ్. నెక్స్ట్ కేరళ, వెరీ గుడ్. పైనుంచి రండి స్టేట్స్ రండి, ల్యాండ్ బార్డర్స్ ఉన్న స్టేట్స్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ, లడాక్ యూటీ. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర ఇవన్నీ ఉంటాయి కింద. క్లియరా? ఈ రకంగా చదువుకోవాలి. అర్థమవుతుంది కదా. మ్యాప్ అయితే గుర్తొచ్చింది కదా పూర్తిగా. ఈ మ్యాప్ ని ఇంటికి పోయి 1-2 సార్లు చూస్తే మళ్ళీ కర్కటక రేఖ పోయేటువంటి లైన్ స్టేట్స్ ఏమున్నాయి చూడండి. మనకు 82.5 ఈస్ట్ వచ్చేటువంటి స్టేట్స్ ఏమున్నాయి చూడండి, ఏ ప్రాంతం నుంచి పోతున్నాయి. ఇవన్నీ క్లియర్ గా చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ లో మనకు ఇంకా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ లో మనం ఫిజియోగ్రఫీ అనేటువంటి టాపిక్ ని స్టార్ట్ చేసాం. ఓకేనా? రైట్. భారతదేశ భూభౌతిక స్వరూపం అనేది నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ అయిపోతుంది.